చరిత్రలో గుర్తుండిపోయే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తెల్ల రేషన్ కార్డులు జారీ పునఃప్రారంభమైందని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ లో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల ఇవన్నీ కాంగ్రెస్ పాలనలోనే జరిగాయి. బీఆర్ఎస్ కు వీటిలో ఎలాంటి పాత్ర లేదని మంత్రి అన్నారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మరి ప్రతి మీటింగ్ లో ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్షేమం జరుగుతుందని, ఈరోజు రేషన్ కార్డులు కానీ సన్న రకం బియ్యం పేదవారికి అందించడంలో కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు రేషన్ కార్డులు ఇచ్చింది. మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మళ్ళా రేషన్ కార్డులు ఇచ్చి మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించి ఒక ఉదాహరణగా నిలబడే సన్న బియ్యం ఇస్తూ ఈరోజు వారికి కడుపు నింపుతా ఉంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటే కానీ, ఉచిత బస్సే కానీ, 500 రూపాయలకే సిలిండర్ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా జీవితాల్లో మార్పు కనబడుతుందని అందరూ కూడా ఉత్సాహంగా రేపు 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న యువకుడు, ఉత్సాహవంతుడు, బలహీన వర్గానికి సంబంధించిన సోదరుడు, ఈ ప్రాంత వాసిని గెలిపిద్దాం, ముందుకు నడిపిద్దాం అనే ఉత్సాహం కనబడతా ఉంది. ఈరోజు చాలా మంది టీఆర్ఎస్ కు సంబంధించి చాలా మంది మిత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మేము మీ వెనకాల ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతామని ముందుకు వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సీనియర్ నాయకులు కూడా వారు రావడం జరిగింది. చాలా సంతోషం.